ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అనూహ్య. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? తర్వాత అంటే మనకి మనం హ్యాపీగా ఎంతకాలం ఉండగలుగుతాం, అలా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అనూహ్యని అడుగుదాం. నమస్తే అనూహ్య. నమస్తే రాధా. అనూహ్య, మనం ఎలా అంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే మనం బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని వచ్చి కొంచెం ధైర్యం చెప్పి ఓదారిస్తే మొత్తం అన్ని కక్కేస్తాం. అంటే మన గుండెల్లో బాధ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇరుగు పొరుగు విషయంలో కానీ, ఆఫీసులలో కానీ ఎవరైనా మనతో కొంచెం చనువుగా ఉన్నారు అంటే వాళ్ళకి మనం అన్ని షేర్ చేసుకోవడం ఉంటుంది. విన్నంతసేపు బాగుంటుంది, తర్వాత అవుతుంది వాళ్ళ నుంచి పాయిజన్ మనకు వస్తుంది అనేసి. అంటే వీళ్ళని విషపూరితమైన వ్యక్తులు అంటారు. అవును. వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి? చాలా మంది లైఫ్‌లో పాపం నాశనం అవుతూనే ఉంటాయి. ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఎవరికన్నా షేర్ చేసుకుంటే గుండెలో బాధ తగ్గిపోతదని చెప్పుకోవడమే కర్మ అయిపోతూ ఉంది. అవును. సో వీళ్ళని ఎలా గుర్తించాలి? వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి? చాలా మంచి క్వశ్చన్ రాధా ఇది. మనం చాలా మంది ఉంటారు మన చుట్టూ. అవును. మనకి అసలు ఖచ్చితంగా. తెలీదు, మనం ఐడెంటిఫై చేయలేం. అసలు మన చుట్టూ వాళ్ళు ఇలా ఉన్నారా అని కూడా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం అన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే మన ముందు బాగా, మన వెనకాతలు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మ్యానిపులేటివ్గా ఉంటారన్నమాట. అంటే మ్యానిపులేటివ్ అంటే వాళ్ళ అనుకున్న విధంగా మనం వాళ్ళ మాటల ద్వారా మనల్ని చేసేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళతోని డీల్ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళతో ఉండి ఉండి మీరు అన్నట్టు ఆ పాయిజన్ లాగా మన మైండ్ కూడా మారిపోతూ ఉంటుంది. మనం కూడా కొన్నాళ్ళకి వాళ్ళలాగే బిహేవ్ చేస్తూ ఉంటాము. వీళ్ళతోని మెయిన్గా ఎలా డీల్ చేయాలి? చాలా కంట్రోలింగ్గా ఉంటారు వీళ్ళు. వాళ్ళు చెప్పినట్టే వినాలి. అంటే చాలా డిమాండింగ్ గాను, కంట్రోలింగ్ గాను ఉంటారనమాట. ఎలా వీళ్ళతో డీల్ చేయడం అంటే ఫస్ట్ మనం బౌండరీస్ పెట్టుకోవాలి. ఎంతవరకు మనం, మీకు ఒకసారి అలా ఎవరైనా ఒక వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్నారు అంటే మనం ఎంతవరకు వాళ్ళని ఐడెంటిఫై చేయగలం. చేసిన వెంటనే ఆ బౌండరీస్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. ఆ బౌండరీస్ని మీరి మనం ఏది వాళ్ళతో షేర్ చేయకూడదు. కొంచెం వాళ్ళతోని రోజు మనం వాళ్ళతోని మాట్లాడడం కానీ, ఏదైనా ఒక్కసారి సడన్గా ఆపేలేం కదా. అవును. రోజు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చి ఆ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి అంటే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారా? పొగడ్డం కాదు, ఏంటంటే వాళ్ళు చూడాలి అది మీకు బాగా ప్రొవోక్ చేస్తూ ఉంటారు. అంటే ఇది చేస్తూ ఉంటారనమాట. ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ మన లోపల ఏమైతే దాగున్నాయో అవి పైకి వచ్చే వరకు వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. మనం ఇక్కడ మైండ్ఫుల్నెస్ పాటిస్తాం. మైండ్ఫుల్నెస్ పాటించడం వల్ల ఏమవుతుంది, మనం రియాక్ట్ అవ్వకూడదు, ఎప్పుడు కూడాను రెస్పాన్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం అంటే ఇప్పుడు కొన్నిసార్లు చూసారా, ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ గా ఉంటారు. ఎక్కువ అంటే వాదనలోకి దించేటట్టు మీరు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా రెచ్చగొట్టడం వాళ్ళకి బాగా అలవాటు అనమాట. మీలో ఉన్న దాగి ఉన్న ఎమోషన్స్ నేను బయటకు తీసుకురావడం అనేది. సో మనం ఇక్కడ మైండ్ఫుల్నెస్ అనేది పాటించి మనం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి, కానీ రియాక్ట్ అవ్వకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు అనే మాటలు కానీ ఏవైనా కానీ మనం పర్సనల్గా అస్సలు తీసుకోకూడదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనం పర్సనల్గా తీసేసుకుంటాం. పర్సనల్గా తీసేసుకొని దానికోసం మనం ఇంకా డబుల్ ఫీల్ అయిపోయి ఒక లోపల ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాం, లోపల కిందకి. మనం పర్సనల్గా తీసుకోకుండాను ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది రాదా, హర్ట్ పీపుల్ హర్ట్ అదర్స్. మనకి ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని బాధ కలిగిస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా జీవితంలో అంతే బాధను అనుభవిస్తున్నారు. నిజమే కదా. వాళ్ళు పడుతున్న వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యుయేషన్స్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ వల్ల కానీ, వాళ్ళ కష్టాల వల్ల కానీ అది మనం ఎదొస్తుంది. అంతేగాని మనం అలా ఉన్నామని కాదు. ఎవరైనా మనకు ఒక మాట అన్నా కూడా ఏదైనా కూడాను మనం అలా ఉన్నామని కాదు. క్వశ్చన్ చేసుకోండి, వాళ్ళు అన్న మాటలు ఎంతవరకు నిజం. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోగలగాలి. నేను నిజంగా ఇలానే ప్రవర్తిస్తున్నానా? జనరల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఇవాళ రోజున ఎవరైనా అన్నారనుకోండి ఒక మాట, మేము గత వారం ఎలా గడిచింది, మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది కదా చూస్తే ఎలా గడిచింది అది అని.
సో అస్సలు వాళ్ళన్న మాటలు ఏమి కూడా మనం మనసుకి తీసుకోకూడదు. రూల్ నెంబర్ 1 పర్సనల్ గా అనుకో, అది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అలా అన్నారు. నెక్స్ట్ ఏంటంటే కంపాషన్ అండ్ కైండ్నెస్ అన్నమాట. అంటే కంపాషన్ అంటే ఏంటి అంటే ఆ జాలి దయ గుణ అంటారు కదా, అది ఎదుట వ్యక్తి కోసం. అలాగని వాళ్ళు ఏదన్నా నేను యాక్సెప్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఇట్స్ ఓకే, పర్లేదులే, వాళ్ళు ఇప్పుడు అలా ఉన్నారు కదా, వాళ్ళ జీవితంలో అలా ఉంది కాబట్టి ఆ బాధ వల్ల మనకు అంటున్నారు అనుకుంటాం, ఫర్గివ్ చేస్తాం. ఆ క్షమాగుణం మనం కలిగి ఉండాలి. అది కూడా వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన మనసు ప్రశాంతత కోసమే మనం వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. చాలా మంది ఉంటారు, మన ఇంట్లో కూడా ఉండొచ్చు, ఏదైనా కూడా ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లోని వీళ్ళని మనం పర్మనెంట్ గా కట్ చేయలేం. కొన్ని రిలేషన్స్ ఉంటాయి మనకి, మనం పర్మనెంట్ గా కట్ చేయలేం. సో మనం మనతోనే ఉంటారు కాబట్టి మనం ఎంత వరకు వాళ్ళతో మాట్లాడగలం, మనం ఒక కట్ ఆఫ్ అనేది పెట్టుకోవాలి, లిమిట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటది అంటే కత్తి మీద సామంటారు కదా, అలా ఉంటది. ఏ క్షణం పొగుడుతారో తెలీదు, ఏ క్షణం విమర్శిస్తారో తెలీదు, ఏమి అవుతుందో తెలీదు. సో అలా ఉన్నప్పుడు మనం ఆ బ్రేక్ అనేది పెట్టుకొని మనం కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పర్సనల్ గా తీసేసుకోవటం వల్ల మనం కిందకి వెళ్ళిపోతాం. ఏంటి నిజంగా ఇంతేనా, వినే కొద్దీ ఏమవుతుంది అంటే కొన్నాళ్ళకి అది రియాలిటీ అయిపోతుంది, మన రియాలిటీ అయిపోతుంది. మనల్ని మనం నమ్మేయడం స్టార్ట్ చేస్తాము, ఓహో అలానే ఉన్నామేమో మనం అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఎవరైనా, మీరు చాలా కోపిస్టి అన్నారు అనుకోండి, పదే నీకు కోపం ఎక్కువ అని ఆటోమేటిక్ గా ఏదో రోజు వచ్చేస్తుంది కోపం, వచ్చేస్తుంది. మనం నమ్మేస్తాం కూడాను, మనల్ని మనం నమ్మేస్తాము. నిజమేనేమో, అవును నాకు చాలా కోపం ఎక్కువ, అందరూ అంటూ ఉన్నారు కదా, కరెక్టేనేమో అన్నట్టు. సో అందుకనే మనం చెక్ చేసుకోవాలి అసలు మన క్యారెక్టర్ ఏంటి, నిజంగా వాళ్ళు ఏమైనా బాధాకరమైన విషయాలు అన్నా కూడా ఎంతవరకు అన్నారు అనేది. సో ఏంటంటే నిజంగా మనం ఏది ఏమైనా ప్రతి విషయంలో మెంటలీగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అదే ఇంపార్టెంట్, మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్, థ్యాంక్ యూ.